ఇప్పుడు యాసంగి వరి పంట ధాన్యం కొనుగోలు జరుగుతుంది. కొన్ని లెక్కలు చెప్పాలి మీకు. పోయిన వానాకాలం పంటలో తెలంగాణలో 66.7 లక్షల ఎకరాల్లో 153.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిన ఘనత మన ప్రభుత్వానికి, మన రైతులది. ఈ పంట యాసంగి ఇప్పుడు వస్తున్న పంట బంపర్ పంట. ఈ పంటలో 55 లక్షల ఎకరాల్లో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం జరిగింది. అంటే రెండు కలిపితే 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత పండడం జరిగింది. ఇది తెలంగాణలోనే రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పండలే. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో పండిన పంట అని చెప్పి మనం చేస్తున్నాం. ఏదో రబీలో 1,27,000 1,37,000 ఏదో టన్నులు పడినాయి, చరిత్ర సృష్టించామనే మాట ప్రభుత్వ పెద్దలు, అధికారులు కాదు మంత్రులు చెప్తున్నారు. చాలా సంతోషం కాదమ్మా. కానీ నా ప్రశ్న ఇక్కడ, మీరు ఈ 16 మాసాలలో ఏం చేస్తే ఈ ఉత్పత్తి వచ్చిందో చెప్పగలుగుతారా? గతంలో ఉన్నదానికంటే, గత పరిస్థితుల కంటే, గతంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ఈ సంవత్సరం ఈ యాసంగి కోసం ఇంకా కొత్తగా ఏమైనా సృష్టించి కొత్తగా ఆయకట్టు తీసుకొచ్చారా? సమాధానం చెప్తారా? అటువంటిప్పుడు మీరు ఏ పద్ధతిలో మా ప్రభుత్వంలో రికార్డు సృష్టించామనే మాట చెప్తున్నారు? ఏదైనా విధి విధానాలు మారాలి, అవకాశాలు మెరుగు కావాలి, విస్తీర్ణం పెరగాలి, విస్తీర్ణానికి తగ్గట్టుగా నీళ్లు సరఫరా చేయాలి, అంతే కదా. ఈ నాలుగిటికి తప్ప పంట ఊరికే చిట్కలేస్తే అవుతుంది కాదు కదా. ఈలలు కొడితే అవుతుంది అవుతుందా? అయితే ఎప్పుడో కొడుతురు 40 ఏళ్ళనే. అందుకోసం ఇది ఏదో క్రెడిట్ తీసుకోవడానికి చేసిన ఎత్తుగడలు తప్ప వాస్తవంగా ఏం చేయలేదు.